హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే వరమహాలక్ష్మి పూజకైతే అంతా సిద్ధం చేసేసి ఉంటారనమాట. అమ్మవారిని కూర్చోపెట్టి అంతా బాగా డెకరేషన్ అయితే చేసి ఉంటారనమాట. అప్పుడే నిషి, వైజయంతి, కౌశికి, జగదాత్రి మరియు మేఘన అందరూ పూజకైతే కూర్చుంటారనమాట. అలా పూజలో కూర్చున్న తర్వాత చేతులకి అయితే కంకణం అయితే కట్టేసుకుంటారనమాట. అలా కట్టుకున్న తర్వాత అప్పుడే ఏమంటుందంటే, పూజ ముగిసిపోయిన తర్వాత కౌశికి, సరే జగదాత్రి నువ్వు అందరికీ ప్రసాదం పెట్టు అనేసి అనడంతో, సరే అనేసి జగదాత్రి అయితే బౌల్లోన ఆ ప్రసాదం తీసుకొని అందరికీ పెట్టడానికి వెళ్తుందనమాట. అలా వెళ్ళగానే అప్పుడే మేఘన రిమెంబర్ చేసుకుంటుందనమాట. అప్పుడే మేఘన ఏం చేసి ఉంటుందంటే, సాల్ట్ అంటే షుగర్ ప్లేస్‌లోన, చక్కెర ప్లేస్‌లోన ఉప్పు పెట్టి ఉంటుందనమాట. అంటే ఆ బామ్మ వచ్చేసి, "ఏంటి ఏం చేస్తున్నావు? నువ్వు కిచెన్‌లో ఏం చేస్తున్నావు? నువ్వేమైనా ప్రసాదం చేస్తున్నావా?" అని అంటే, "బామ్మ నేనెందుకు ప్రసాదం చేస్తును? ఆ పని మనిషి జగదాత్రి ఉంది కదా! అదే చేస్తుంది. మరి నేనెందుకు చేశాను? నేను ఏం చేశాను అంటే" అని అంటూ ఉంటే, "ఏం చేశావు?" అని బామ్మ అడుగుతూ ఉంటే అప్పుడే చెప్తుందనమాట. నేను అక్కడ సాల్ట్ ప్లేస్‌లోన షుగర్ పెట్టాను. షుగర్ ప్లేస్‌లోన సాల్ట్ పెట్టాను. అంటే అలా మార్చి పెట్టాను కాబట్టి జగదాత్రి ఏమి అది అబ్జర్వ్ చేయదనమాట. అది చిన్నగా ఉందా, లావుగా ఉందా షుగరు అనేసి అబ్జర్వ్ చేయదు కాబట్టి అలానే ప్రసాదం చేసే దాంట్లో షుగర్‌కి బదులు సాల్ట్ అనేది వేసేస్తుంది. కాబట్టి అప్పుడు అందరూ తినగానే ఛీ! ఇలాంటి ప్రసాదం ఎప్పుడు తినుండము. ఇలాంటి ప్రసాదం చేసిందెవరు అనేసి అడిగి జగదాత్రిని బాగా అంటే బాగా తిడతారు. అప్పుడు సరిపోతుంది అనేసి తిక్క కుదురుతుంది జగదాత్రికి అని మేఘన అంటుందనమాట. అలా ఉండగా అప్పుడే జగదాత్రి బామ్మకి ప్రసాదం చేతిలోకి పెడుతూ ఉంటే, "నాకు వద్దమ్మా" అని అంటే, "బామ్మగారు ప్రసాదం వద్దనకూడదు తీసుకోండి" అని అనడంతో, ఇక తప్పదన్నట్టు అందరూ చూస్తూ ఉన్నారు కదా అనేసి ప్రసాదం అయితే చేతిలోకి తీసుకుంటుందనమాట. తీసుకొని ఇక తినాలి కాబట్టి నోట్లోకి వేసుకోగానే నోరు మూసుకొని అలానే నించునిపోతుందనమాట. అంటే జగదాత్రి కరెక్ట్‌గా అంటే ప్రసాదంలో షుగరే వేసిందా? లేక సాల్ట్ వేసిందా? అనేది మనకి క్లారిటీగా తెలీదనమాట. కాకపోతే బామ్మ ఎక్స్‌ప్రెషన్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా జగదాత్రి షుగరే వేసింది అని అనిపిస్తుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు.